అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ మూవీ వరల్డ్ వైల్డ్గా థియేటర్లో సందడి చేస్తున్నాడు. బెనిఫిట్ షో నుంచే థియేటర్స్ దగ్గర అభిమానులు బారులు తీరారు. శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించాడు. మూవీ చూసిన ఫ్యాన్స్ సినిమా టాక్ టాక్ అని సొంతం చేసుకుంటుంది. అయితే థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నారు. ఇక సినిమా ఎలా ఉందో మనతో చర్చించేందుకు మూవీ విశ్లేషకుడు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పండి, సలార్ మూవీ సబ్జెక్ట్ ఏంటి, మెయిన్ థీమ్ ఎలా ఉంది? మెయిన్ సబ్జెక్ట్ వచ్చి ఒక ఫ్రెండ్షిప్ గురించి అండి. సినిమా మన పృథ్వీరాజ్ అండ్ మన ప్రభాస్ గారి మధ్య ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ నుంచి అది ఎలా స్టార్ట్ అవుతుందని ఓకే థీమ్ దాని మీద నడుస్తుంది. తర్వాత దాని గురించి ఇక పవర్ అది ఎలా మారుతుంది, ఒక రెండు తెగల మధ్య ఉన్న పవర్ దాని గురించి వెళ్తుంది. ఓవరాల్గా చూస్తే ప్రభాస్ గత సినిమాల మీద పోలిస్తే, అంటే లాస్ట్ ఒక 2-3 సినిమాలు కొంచెం వెనకబడి ఉన్నారు కాబట్టి దాని మీద పోలిస్తే ఇది బెటర్ అనుకోవచ్చు. ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్గా ఇది ఒక కిక్ స్టార్ట్ లాంటి మూవీయే. ఈ మధ్యకాలంలో అంతగా ఫ్యాన్స్ బాహుబలి తర్వాత కొంచెం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, అంత పెద్ద హిట్ మళ్ళీ ప్రభాస్కి ఎప్పుడు వస్తుందా అని. సో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు, కానీ ఓకే ఫ్యాన్స్కి మాత్రం మాకు మంచి సినిమా అనేది. అయితే మొత్తంగా చూసుకుంటే కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ కానీ కేజీఎఫ్ థీమ్ కానీ సలార్లో కూడా కనిపిస్తుందని చాలామంది అభిమానులు కూడా చెప్తున్నా ఉన్నారు కదా. దీన్ని మీరు ఏ విధంగా చెప్పవచ్చు? మీరు అంటే సేమ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టీజర్లు కానీ ట్రైలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కెమెరా వర్క్ కానివ్వండి, మ్యూజిక్ పరంగా కానివ్వండి, సో కొంత మనందరం వాటిని కంపేర్ చేసుకోవటం అనేది సహజంగా జరుగుతుంది. డెఫినెట్గా నాకు కూడా కొన్ని పార్ట్స్లో కేజీఎఫ్ ఫీల్ కలిగింది సినిమాలో. ఎందుకంటే ఆబ్వియస్గా ప్రశాంత్ నీల్ ఒక ఫార్మాట్, సేమ్ టైప్ ఆఫ్ ఫార్మాట్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆయన కూడా ఇంకా నెక్స్ట్ సినిమా నుంచి కొంచెం ఆ పందా మార్చుకుంటే లాంగ్ టర్మ్ ఆయన స్టార్డమ్, ఒక స్టార్ డైరెక్టర్గా కూడా ఆయన కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. యాక్చువల్గా కేజీఎఫ్ 1-2 చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే అంత ప్రశాంత్ నీల్ అయితే సినిమాలో కనపడలేదండి. ఓకే, డైరెక్టర్ ఒక విధంగా మనం ఆశించినంతగా మెప్పించలేకపోయారు. ఓకే. సో మొత్తంగా చూసుకుంటే ప్రభాస్ గత సినిమాలు 2 సినిమాలు కొంచెం ఓకే, సాహో వచ్చేసి యావరేజ్, తర్వాత రాధేశ్యామ్ వచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది కదా. సో ఈ మూవీ నుంచి అయినా ప్రభాస్ కంబ్యాక్ ఇయ్యనున్నాడా, లైక్ బాహుబలి రేంజ్లో? కానీ బాహుబలి రేంజ్ సినిమా అయితే కాదండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కంపేర్డ్ విత్ ఎర్లియర్ మీరు చెప్పిన సాహో కానివ్వండి, రాధేశ్యామ్, వాటితో పోలిస్తే మాత్రం బెటర్ మూవీయే. ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్గా కొంతవరకు రిలీఫ్ వచ్చే సినిమా ఇది. ఇక రెగ్యులర్ ఆడియన్స్ కంటారా అంత కనెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే దీంట్లో సీన్స్ పరంగా ఎలివేషన్స్ కానివ్వండి, టేకింగ్ బాగుంది. ఇంటర్వెల్ బ్లాక్ కానివ్వండి, ఇట్లా కొన్ని ఏవైతే మెయిన్ ఫైట్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యే ఏవైతే ఉన్నాయో వాటి వరకు బాగా తీశారు. కానీ సబ్జెక్ట్ పరంగా ఏంటంటే కరెక్ట్గా ప్రాపర్గా అంటే తీయలేకపోయారనేది నాకు కలిగిన ఫీలింగు. రెండోది క్లోజింగ్ బాగలేదండి సినిమాకి. నెక్స్ట్ పార్ట్ మీద ఒక ఎంతూజియాజం క్రియేట్ చేయాలి మనకి, అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ పార్ట్లో, అంటే ఈ పార్ట్లో ఇది జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఏంటిది నెక్స్ట్, ఇది ఎలా వెళ్ళబోతుంది, ఇలా ఒక ఉత్సుకత అనేది క్రియేట్ చేయాలి. ఆ చేయటంలో డైరెక్టర్ డెఫినెట్గా కొంత వెనకబడిపోయారు. వేరేస్ మీరు బాహుబలిలో చూస్తే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఒక ప్రైమ్ మినిస్టర్ వరకు, ఒక సాధారణ పౌరుడి కాడి నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ వరకు, రాజమౌళి ఒక ఎయిర్పోర్ట్లో కనపడిన, ఎక్కడన్నా ఒక రెస్టారెంట్కి వెళ్ళిన ఆయన రాజమౌళి గారు, ప్రతి ఒక్కళ్ళు దాని గురించి దాదాపు ఆ సినిమా వచ్చే వరకు చర్చించుకుంటూనే ఉన్నారు. రకరకాల సందర్భాల్లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎందుకు ఇలా జరిగింది, కట్టప్ప అనే అతను ఒక విశ్వాసపాత్రుడు, వాళ్ళకి కట్టుబడి ఉంటాడు, అలాంటి వ్యక్తి ఎందుకు చేశాడు, ప్లస్ బాహుబలిని రాజుగా కావాలని కోరుకున్న వ్యక్తి ఎందుకు జరిగిందని ఆ ట్విస్ట్ కోసం ఆ సినిమా కోసం ఏగర్గా వెయిట్ చేశారు. నెక్స్ట్ వాట్ ఈస్ వాట్ అనేది ఎవరు చూడలేదండి ఆ చిన్న పాయింట్ గురించి. వేరే ఇక్కడ సాలార్లో చూస్తే మీకు అది లేదండి. సో నెక్స్ట్ పార్ట్ కోసం మనం ఎందుకు వెయిట్ చేయాలి అనే ఆ క్వశ్చన్ మార్క్ లేదు ఇక్కడ. ఓకే, ప్రభాస్ అభిమానులు కాకుండా మిగతా అభిమానులు అంటే సినీ విశ్లేషకులు ఏమంటున్నారు అంటే మూవీలో తారాగణం ఎక్కువైంది, సో పాత్రలు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాయి, అన్ని పెట్టాల్సిన లేకుండా చాలామంది అంటున్నారు కదా. దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఆబ్వియస్గా మీరు చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యారెక్టర్స్ని రకరకాల క్యారెక్టర్స్ని రకరకాల వ్యక్తుల్ని ఆ స్క్రీన్ మీద చూపించటం, వాళ్ళ ప్రొజెక్ట్ చేయటం, వాళ్ళ పేర్లు అవన్నీ రివీల్ చేయటం, అవే సరిపోయింది. అవన్నీ అసలు ప్రేక్షకులు సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి కూడా లేదు నాకు తెలిసి. సో అది కొంత మీరు అన్నట్టు ఆ ల్యాగ్ ఎక్కువ ఉంది. కాకపోతే ఫస్ట్ పార్ట్ కొంచెం 1 hour 15 minutes అంటే అంత డిమోటివేటింగ్ కానీ అంత ఇబ్బందికరంగా అయితే లేదు, కానీ
నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండటం వల్ల ఏంటంటే ఏంటి ఇంకా సినిమాలోకి మనం వెళ్ళట్లేదు అనే ఒక పాయింట్ ఉంది. సెకండ్ హాఫ్లో స్టోరీ అనేది స్లోగా రివీల్ చేయటం ఇవన్నీ జరుగుతాయి. కానీ హీరోయిన్కి తగిన ప్రాధాన్యం లేదండి సినిమాలో. అసలు హీరోయిన్ క్యారెక్టర్ అయితే కంప్లీట్లీ ఫెయిల్యూర్ అనుకోవచ్చు ఒక విధంగా. అంటే ఆ విషయంలో డైరెక్టర్ మిస్, ఆయన అనుకున్న దాన్ని టార్గెట్ మిస్ అయ్యాడు. ఇక ప్రభాస్ పరంగా వస్తే ప్రభాస్ సీన్స్, ఎలివేషన్స్, ఆ ఫైట్స్, డైలాగ్స్ కూడా అంత గొప్పగా ఏం లేవు, ఒక 2-3 డైలాగులు తప్పితే. సో ఆ క్యారెక్టర్ని అంతవరకే చూపించారు. ఓకే. సో అసలు బేసికల్గా ఈ సినిమా వచ్చి ఇద్దరు మిత్రులు, ఒకళ్ళు ఇప్పుడు తన మిత్రుడికి ప్రాబ్లం వచ్చినప్పుడు తను వచ్చి ఎలా నిలబడతాడు, లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ని ఎంత బలంగా తీసుకున్నాడు అనేది. సో అసలు వాళ్ళ ఫ్రెండ్షిప్ను కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఓకే, ఫ్రెండ్షిప్ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. సినిమా డైరెక్ట్గా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా చూపించడం, ల్యాబ్లా అంటే మన సినిమా మొత్తం చెప్పకూడదు కాబట్టి అది కరెక్ట్ కాదు కాబట్టి సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం చాలా స్పీడ్గా తీసుకెళ్ళినట్టు అనిపించింది. యాక్చువల్గా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ ఎమోషన్స్ బాగా పండేవి, ప్రేక్షకులు కూడా ఆ క్యారెక్టర్స్ బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళ ఇద్దరికి అంత కనెక్ట్ కాలేదండి ప్రేక్షకులు. ఫ్యాన్స్ వరకు మాత్రం హీరో, ఎస్ వాళ్ళు అనుకున్న హీరో ఎలా ఉన్నాడు, ఆ ఫైట్స్ ఎలా ఉన్నాయి, హీరో ఎలా కనిపించాడు ఆన్ స్క్రీన్, అలాంటి ఎలివేషన్స్ జనరల్గా ఫ్యాన్స్ ఇష్టపడతారు కాబట్టి మించిపోయిందని చెప్పొచ్చా ఎలివేషన్స్ విషయంలో? ఈక్వల్ టు కేజీఎఫ్. ఓకే. బట్ కేజీఎఫ్లో మీరు చూస్తే ఆ రఫ్ స్టైల్, యాష్ ఏదైతే రఫ్ లుక్ కానివ్వండి, అతని డైలాగ్ డెలివరీస్ కానివ్వండి, ఆ ఫైట్స్ కానివ్వండి, ఆ ఎంతూజియాజం కానివ్వండి, అది ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ అండి. ఆ రోజు మీరు కేజీఎఫ్ చూస్తే ఆ కెమెరా వర్క్ కానివ్వండి ఇవన్నీ. వేరాస్ ఇక్కడ చూస్తే కేజీఎఫ్ 2 మీరు గమనిస్తే 1 చూసిన వాళ్ళు 2కి వచ్చేటప్పటికి 1 అనేది మినిమం 20% ఫార్ బెటర్ దాన్ 2 అన్నారు. ఇప్పుడు నేను అనేది అదే, మీ కేజీఎఫ్ 1 ఈస్ ఆల్వేస్ ద బెస్ట్. ఈ 3 ప్రశాంత్ నీల్ డైరెక్టర్ మనకు వచ్చిన ఈ 3 సినిమాల్లో కనుక మీరు చూస్తే కేజీఎఫ్ 1 ఈస్ 100% ఆ రోజు తగ్గట్టు ఆ సినిమా వెళ్ళిన విధానం కానీ, ఆ సబ్జెక్ట్ కానీ, ఆ లైన్ కానివ్వండి, ఆ టేకింగ్ కానీ, కెమెరా వర్క్, వాట్ ఎవర్ చాలా బాగా జరిగింది. ఇక్కడేమో ఏంటంటే సాలార్లోకి వచ్చి ప్రభాస్ కోసం సినిమా చూస్తారండి ఫ్యాన్స్, సబ్జెక్ట్ పరంగా మాత్రం డిసప్పాయింటింగ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. సో ఇప్పుడు ఒక సినిమాకి మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్, లైక్ ఒక హాట్ లాగా అనమాట. సో ఈ మూవీలో కేజీఎఫ్ మించింది బీజిఎం ఉండొచ్చని చెప్పుకోవచ్చా మీరు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, కానీ సాంగ్స్ పరంగా యావరేజ్ అండి, అంత టాప్గా అయితే లేవు. మీకు కేజీఎఫ్ సాంగ్స్ కనెక్ట్ అయినంత విధంగా అంత గొప్పగా అయితే లేవు. ఇక క్యారెక్టర్స్ పరంగా అంటారా, కొన్ని క్యారెక్టర్స్ అయితే అంత బాగా కనెక్ట్ కాలేదనుకోవచ్చు. ఇంకా పవర్ఫుల్ వ్యక్తులను పెడితే బాగుండేది అనిపించింది కొన్ని క్యారెక్టర్స్కి. అంత ప్రాపర్ క్యారెక్టర్స్ అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఎవరినైతే చూస్ చేసుకోవాలో కరెక్ట్గా, అంటే ఆ విషయంలో కొంచెం డైరెక్టర్ కొంచెం శ్రద్ధ తీసుకోలేదేమో అనిపించింది. ఇప్పుడు మీరు బాహుబలి చూస్తే రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ అంత పవర్ఫుల్గా ఉంటుంది, అసలు ఆ క్యారెక్టర్ గురించి ఎంతగా చెప్పుకొని ఉంటారు ప్రజలు. సో అలా ఈ సినిమాలో అలా చెప్పుకునే విధంగా క్యారెక్టర్స్ పండలేదండి. ఓకే, అదొక్కటి కొంచెం బ్యాడ్ అండి. ఇక హీరో కానివ్వండి, ఇప్పుడు మన ప్రభాస్ గారు కానివ్వండి, లేకపోతే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కానీ, యాజ్ పర్ వాళ్ళ దీని ప్రకారం వాళ్ళ యాక్టింగ్ కానివ్వండి, వాళ్ళ నుంచి ఆశించింది వాళ్ళు ఇచ్చారు. కానీ సబ్జెక్ట్ పరంగా ఏంటంటే హీరో ఈ ఎలివేషన్స్ వీటి మీద ఎక్కువ డిపెండ్ అయ్యాడు కానీ డైరెక్టరు సబ్జెక్ట్ని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో మాత్రం డెఫినెట్గా ఆయన అంతగా చేయలేకపోయారండి, అంటే సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయలేకపోయారు. సో ఒక ప్రాంతాన్ని కాన్సార్ అని ఒక ప్రాంతాన్ని తీసుకొని ఎలివేషన్ సృష్టించి ఒక పాత్ర క్రియేట్ చేసి దాంట్లో క్రియేట్ చేస్తారు కదా. సో అందులో విలన్ పాత్ర ఎలా ఉంటుంది అంటే విలన్ డీకోటే విధంగా ఉందని చెప్పుకోవచ్చా? మెయిన్గా చెప్పాలి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు ఫస్ట్ పార్ట్ మీరు గమనిస్తే అసలు మెయిన్ విలన్ ఎవరు అనేది ఈ సెకండ్ వరకు లేదండి. ఓకే, చివరికి వాళ్ళు చూపించింది ఏంటంటే ఆ ఫ్రెండ్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఓకే ఎలా రాబోతుందనే చూపించారు. కానీ ఒక ప్రాపర్ విలన్ కానివ్వండి, ఒక ప్రాపర్ అంటే ఇప్పుడు మీరు బాహుబలి చూసుకున్నారనుకోండి, మీకు ఫస్ట్ నుంచే రాణా అనేది ఒక డిఫరెంట్, ఒక పవర్ హౌస్ లాగా ఉంటాడు హీరోకి ఆపోజిట్. నేను కూడా ఆ పవర్ కోసం నేను ఆ పవర్ హౌస్, నువ్వు ఏ అంటే నేను బి, కానీ ఇక్కడ అలా ఉండదండి. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న పాయింట్లో వాళ్ళిద్దరిని అంటే ఒక ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఒక కొత్త పాయింట్ రైజ్ చేయడం అలా జరుగుతున్నట్టు సబ్జెక్ట్ చూపించారు కానివ్వండి. సో నెక్స్ట్ మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ హాఫ్లో ఏం జరగబోద్ది అనేది. ఇక్కడ ఈ సినిమా చూసిన వాళ్ళకి అంత ఉత్సుకత క్రియేట్ చేసే పాయింట్లు ఏమి లేవు. సెకండ్ పార్ట్ కోసం ఏగర్గా వెయిట్ చేసే విధంగా అయితే
లేదు. లేదు ప్రభాస్ ఇక పవర్ హౌస్లోకి అతనే వెళ్తాడు, అతన్ని ఆ సీట్ తీసుకుంటాడు అనేది ఇక్కడ రివీల్ అయిపోయింది. ప్లస్ ఎక్కడ కూడా హీరో వెనకబడిపోయిన సీన్ ఒక్కటి లేదండి ఇక్కడ. ఇప్పుడు టగ్ ఆఫ్ ఇదిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు హీరో కూడా కొన్ని పాయింట్స్లో ఇది వెళ్ళినప్పుడు అక్కడ వెల్స్ కూడా ఆ పవర్ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా లేదండి, అదొకటి. ప్లస్ జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా ఆశించినంత మేరకు, అంటే పార్ట్ 2లో మరి ఏమైనా చూపిస్తారేమో కానీ 1లో అయితే లేదండి అంత గొప్పగా అయితే. మొత్తం అయితే సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే మాత్రం ఇట్స్ అన్ యావరేజ్ మూవీ అండి. ఓకే, అది ఫ్యాన్స్కి ఓకే, రిమైనింగ్ ఆడియన్స్కి ఏంటంటే అంత కనెక్ట్ కాకపోవచ్చు. ఇక కలెక్షన్స్ పరంగా అంటారా ఎటు కూడా ఇప్పుడు నెక్స్ట్ వరుసగా 3-4 రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కలెక్షన్స్ పరంగా అయితే ఇంకా మూవీస్ కూడా లేవు కాబట్టి సో డెఫినెట్గా కొంత కలెక్షన్స్ వరకు అయితే టాలీవుడ్ లో మనకి ఇండస్ట్రీలో బాహుబలి మించిన కలెక్షన్స్ ఇంతవరకు టాలీవుడ్ కూడా చూసుకుంటే. అవునండి. సో ఆ కలెక్షన్స్ తిరిగి రాసే ఛాన్సెస్ ఏమైనా లేవండి. సో ఫస్ట్ మూవీ అయినా సెకండ్ మూవీ అయినా లేదండి. సో అంటే దాంతో పోల్చుకోవటమే కాదు, అంత ఆశించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది డిఫరెంట్ మూవీ, అంత అంటే ఎక్స్పెక్టేషన్స్ హైగా వెళ్తే మాత్రం డెఫినెట్గా నిరాశపడతారు. నేను అనేది ఏంటంటే ఓకే, వన్ టైం చార్జ్. సో ఈ మూవీకి మైనస్ వచ్చేస్తే ప్రమోషన్ సరిగ్గా చేయలేదు, ట్రైలర్ లేట్గా రిలీజ్ చేశారు, ఎఫెక్ట్ ఏమైనా పడేది. వాళ్ళకి సీజే వర్క్ లేట్ అవడం వల్ల కొంత లేట్ అయింది, పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈ హాలిడేస్ని బేస్ చేసుకొని రైట్ టైమే రిలీజ్ చేశారు. సో కొంతవరకు వాళ్ళకి ఇబ్బంది ఏం లేదులేండి, వాళ్ళ ఫండ్స్ వాళ్ళకి వచ్చేస్తాయి, అంత తీసేసే సినిమా కూడా ఏం కాదులేండి. బట్ కాకపోతే ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఈ బాహుబలి ఇవన్నీ పాన్ ఇండియా స్టార్ అని ఒక ఇమేజ్ వచ్చేసింది కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అంతే ఆ స్థాయి సినిమా అయితే కాదు. ఓవరాల్గా ఏంటంటే సబ్జెక్ట్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో అంత గొప్ప సబ్జెక్ట్ లేదు. ఈవెన్ ఆర్ఆర్ కూడా మీరు చూస్తే సబ్జెక్ట్ మనం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అది హ్యాండిల్ చేయడంలో మాత్రం కొంత రాజమౌళి గారు ఆ సినిమా కూడా వెనకబడ్డారు. అతను గత సినిమాలతో పోల్చుకుంటే ఆర్ఆర్ అనేది డెఫినెట్గా అంటే ఇద్దరు పెద్ద హీరోలని హ్యాండిల్ చేయడం వల్ల కానివ్వండి, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, వాళ్ళ మీద వాళ్ళ బర్డెన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేయాలి, ఎమోషన్స్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయాలి, ఎలివేషన్స్ ఇవ్వాలి, ఇద్దరు హీరోలకి ఎలివేషన్స్ ఇవ్వాలి, ఇద్దరు ఫ్యాన్స్ ఉంటారు, సో ఎవరిని తక్కువ చేయకూడదు. ఇట్లా రీజన్స్ వల్ల వాళ్ళ బర్డెన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ షోల్డర్స్ మీద కొంత వెనకబడిపోయారు అనుకోవచ్చు. అలానే ఈ సినిమా కూడా గమనిస్తే యాష్ని కనుక ప్రొజెక్ట్ చేసిన విధంగా అంత కంఫర్టబుల్గా ప్రభాస్తో సినిమా చేయలేకపోయారని నాకు పర్సనల్గా అనిపించిందండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విశ్లేషణ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.